వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉమేష్ కొల్హా హత్య 16 సంవత్సరాల స్నేహానికి ముగింపు. అలాగే ఇది హిందువులకు ఒక పెద్ద గుణపాఠం కూడా. ఉమేష్ కొల్హా మరియు యూసఫ్ ఖాన్ వీరిద్దరి మధ్య 16 సంవత్సరాల పాటు స్నేహం కొనసాగింది. ఈద్ సమయంలో ఉమేష్ యూసఫ్ ఇంటికి వెళ్ళి మిఠాయిలు తినేవాడు, ఆలింగనం చేసుకునేవాడు. యూసఫ్ సోషల్ మీడియాలో బహిరంగంగా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పోస్టులు చేసేవాడు, హమాస్కి మద్దతు తెలుపుతూ టెర్రరిజాన్ని సమర్థించేవాడు. కానీ ఉమేష్ ఇవన్నీ పట్టించుకోలేదు. అతను అనుకున్నాడేమో, ఇది వేరే దేశం విషయం, మనకేమిటి, స్నేహం వేరు రాజకీయాలు వేరు, ఈద్కి కలుసుకొని మిఠాయిలు తింటే చాలు అని. కానీ ఒకరోజు ఉమేష్ నుపూర్ శర్మకు మద్దతు తెలిపాడు. అంతే, ఒక ట్వీట్, ఒక పోస్టుతో ఆమెకు మద్దతుగా నిలిచాడు. అదే అతని మరణానికి కారణమైంది. యూసఫ్ ఖాన్ 8 మంది వ్యక్తులతో కలిసి ఒక గుంపు ఏర్పరిచాడు. ఉమేష్ను ఇంటి నుంచి తీసుకెళ్లారు. ఆయన గొంతు కోసి హత్య చేశారు. 16 సంవత్సరాల స్నేహం, ఈద్, మిఠాయిలు, ఆలింగనం అన్నీ అక్కడితో ముగిశాయి. ఎందుకంటే ఉమేష్ తప్పువైపు ఎంచుకున్నాడని భావించారు. ఇక ఈ ఘటన గురించి కొందరు తీసుకునే పాఠం ఏంటంటే, టెర్రరిజాన్ని సమర్థించే వ్యక్తులతో స్నేహం ప్రమాదకరం అవుతుంది. ఎలాంటి సాకుతోనైనా ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చేవారు ఎప్పటికీ మీకు నిజమైన స్నేహితులు కాలేరు. మాకేంటి, ఇది మరో దేశానికి సంబంధించిన విషయం, లేదా ఇది కేవలం సోషల్ మీడియాలో మాత్రమే వంటి సాకులు కేవలం సమర్థించుకోవడం తప్ప మరేమీ కాదు. ఈరోజు ఇజ్రాయిల్ లేదా హమాస్ పేరుతో సంబరాలు చేసుకునేవారు, సర్తన్ సే జుదా అనే నినాదాన్ని సమర్థించేవారు, లేదా నుపూర్ శర్మ వంటి వ్యక్తులపై దాడులకు పిలుపునిచ్చేవారు రేపు మీ పట్ల కూడా సరిగ్గా అదే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మర్చిపోవద్దు. ఆ రోజు ఇతను ఈద్ పండుగ నాడు మీకు మిఠాయిలు పంచుతూ ఉండొచ్చు, రేపు అతను మీ గొంతుకు కత్తి పెట్టడు అనే నమ్మకం మీకుందా? ఉగ్రవాదాన్ని సమర్థించడానికి ప్రయత్నించే ప్రతి ఒక్కరిని బ్లాక్ చేయండి. వారు పాలస్తీనా కోసమని చెప్పినా, హమాస్ స్వతంత్ర సమరయోధులని వాదించినా, లేదా యూదులకు గుణపాఠం నేర్పాలని నొక్కి చెప్పినా వారిని బ్లాక్ చేయండి. ఎందుకంటే వారు మీ స్నేహితులు కాదు, వారు మీ భవిష్యత్తు శత్రువులు అని గుర్తుంచుకోండి. ఉమేష్ కొల్హే ఘటన ఒక విషయం గుర్తు చేస్తుంది, స్నేహంలో కూడా కొన్ని హద్దులు ఉంటాయి. టెర్రరిజాన్ని సమర్థించడం ఆ హద్దులను దాటినట్టే. ఉమేష్కి నివాళులు, ఆయన కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుందాం. అంతకంటే మనం ఏం చేయగలుగుతాం? ఇకపై మౌనంగా ఉండడం ఒక పాపం అని మనందరం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎవ్రీడే చెప్తుంది ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.